ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో వాణిజ్య భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 16 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. జనరల్ శాంటోస్ నగరంలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. దక్షిణ ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది. మిండానావో దీవి వద్ద 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. జనరల్ శాంటోస్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపనల ధాటికి పలు నగరాల్లో పెద్ద ఎత్తున భవనాలు దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. పలుచోట్ల భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. భూకంపం తర్వాత 138 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 1.3 నుంచి 6.7 తీవ్రతతో ఇవి నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తీర ప్రాంతాలకు భారీ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో 3 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడ్డాయి. జనరల్ శాంటోస్ నగరంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ నగరంలో డజనుకు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ ప్రధాన వంతెన సైతం దెబ్బతింది. జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైకప్పు కూలిపోయింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 17 దేశీయ విమానాలను దారి మళ్లించారు. భూ ప్రకంపనల ధాటికి దావావో నగరంలో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. ఓ పాఠశాలలో రేకుల షెడ్డు విరిగిపడటంతో పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. Wala na, oh my God, akong kamot. Wala na, ikaw kayo.